అమరావతి ఆ అంశాన్ని మరొకసారి అదే అమరావతి ప్రాంతంలో సభ ఏర్పాటు చేయడం ద్వారా పవన్ కళ్యాణ్ చంద్రబాబు గారు హామీ ఇస్తున్నాం, ఇక్కడే రాజధాని వస్తుంది అన్నారు. వెరీ గుడ్, తప్పేం లేదు రాజధాని అమరావతిలో ఉంచాలనుకోవడం. కాకపోతే ఆంధ్రప్రదేశ్ ప్రజల భవిష్యత్తు అమరావతి అన్నటువంటి పాయింట్ దగ్గరనే అభ్యంతరం. ఎందుకు అంటే మనమే చెప్తున్నాం, అమరావతి అభివృద్ధి చెందడానికి 30 ఏళ్ళు పట్టచ్చు, 50 ఏళ్ళు పట్టచ్చు, 70 ఏళ్ళు పట్టచ్చు అని. అంతకంటే వేగంగా చేయగలమని హామీ ఇస్తారా? ఎవరికైనా దమ్ముందా? 5 ఏళ్లలో మేము తీసుకొచ్చి హైదరాబాద్లా, బెంగళూరులా, చెన్నైలా చేసేస్తామని చెబితే జనం నోటితో నవ్వుతారా? ఏ విధంగా ఉంటుంది? డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? దానికి అదే సంపాదించుకుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక ఎకరం 10 కోట్ల రూపాయలకు అమ్ముడుపోయింది అనుకుందాం, 7,000 ఎకరాలు. ఆ డబ్బులు పెట్టుకుంటే అప్పుడు ఆకాశహార్మ్యాలు నిర్మిస్తే అప్పుడు రావాలి. ఎవరొచ్చి కొంటారు అంతంత పెట్టి? బడా బడా పారిశ్రామికవేత్తలు, కార్పొరేట్ సంస్థలు రావాలి. ఎందుకు వస్తారు వాళ్ళు? హైదరాబాదులో ఉన్నటువంటి మైక్రోసాఫ్ట్ వాడు అక్కర్లేదులే నేను వచ్చి అమరావతి అనే పల్లెటూరులో ఉంటానంటాడా? బెంగళూరులో ఉన్నటువంటి ఇన్ఫోసిస్ వాడు అక్కర్లేదులే మాకు ఇక్కడికి వస్తే బాగుంటుంది మా లైఫ్ అనుకుంటాడా? చంద్రబాబు నాయుడిని చూసినో, పవన్ కళ్యాణ్ని చూసినో, లేకపోతే కనుక హైదరాబాదులోనే ఉన్నటువంటి ఫర్ ఎగ్జాంపుల్ ఐకియా వాడు ఉన్నాడు, వాడు వచ్చి నా మార్కెట్ ఈ అమరావతిలో అయితే బాగుంటుందని వచ్చి ఇక్కడ పెట్టుకుంటాడా? రియాలిటీ మనం నిజ జీవితంలో మాట్లాడుకుందాం. ఊహల ప్రపంచం ఎప్పుడూ అద్భుతంగా ఉంటుంది, కళలు అద్భుతంగా ఉంటాయి. కానీ వాస్తవంలోకి వస్తే ఆ కళ చెదురుతుంది. అది కళ, రాష్ట్ర భవిష్యత్తు కళ, ప్రజల కళ. కళలు మాత్రమే చూపెడుతున్నాం, వాస్తవం ఎట్లా? మనమే చెప్పాను, 4 లక్షల కోట్లు వస్తే ప్రాథమికమైన సదుపాయాలు వస్తాయి. ప్రాథమిక సదుపాయాలు, రోడ్లు, డ్రైనేజీ, తర్వాత మంచినీళ్ళు, ఇవన్నీ ఏర్పాటు చేయడానికి 4 లక్షల కోట్లు అవసరం అవుతుంది. లేదా మినిమంలో మినిమం 1 లక్ష కోట్ల రూపాయలు ఏర్పడితే ప్రాథమికంగా ఒక రూపం వస్తుంది. ఆ తర్వాతన ఎంతమంది రావాలి అక్కడికి? నవనగరాలు. నవనగరాలలోకి బడా బడా కంపెనీలన్నీ వచ్చేయాలి, వాళ్ళందరూ తెచ్చి ఇన్వెస్ట్మెంట్ చేసేయాలి. ఆ తర్వాతన వాళ్ళందరికీ కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాటు చేయాలి. లక్షల కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టాలి. అప్పుడు లక్షల కోట్లు వస్తే అప్పుడు లక్షల కోట్లకు సంబంధించింది వస్తుంది. విశాఖపట్నంలో పెట్టినటువంటి, ఇంతకుముందు పెట్టినటువంటి తెలుగుదేశం హయాంలో 20 లక్షల కోట్లు, వైసీపీ హయాంలో 13 లక్షల కోట్లు అనౌన్స్మెంట్స్. అప్పుడు ఎన్ని లైన్లోకి వచ్చినాయి? 30,000 కోట్లు. ఇప్పుడు ఎన్ని లైన్లోకి వచ్చినాయి? 80,000 కోట్లు. 5 ఇది 10 ఏళ్ళు కలిపితే 1,10,000 కోట్లు వచ్చినాయి పెట్టుబడులు. అది కూడా విశాఖ ఇతర రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో, అమరావతిలో కాదు. అప్పుడు మరి ఎలా సాధ్యం? ప్రజల్ని అంటే చదువుకున్నాం మనం, ప్రపంచ దేశాలన్నిట్లలో వ్యాపారాలు చేస్తున్నాం, ప్రపంచ దేశాలన్నిట్లో ఉద్యోగాలు చేస్తున్నాం, అయినా కూడా చదువుకున్నటువంటి వాళ్ళే ఎలా నమ్ముతారు? అదే అర్థం కాదు.